ఈరోజు దేవుని మాట కీర్తనల గ్రంథం 97వ అధ్యాయం 1వ వచనం నుంచి. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, భూలోకం ఆనందించునుగాక, ద్వీపములన్నీయు సంతోషించునుగాక. యెహోవా రాజ్యం చేయుచున్నాడు. ఎక్కడ చేయుచున్నాడు? ఆయనను ప్రేమించే వారి దగ్గర. ఆయనకు స్థలం ఇచ్చిన చోట ఆయన రాజ్యం చేయుచున్నాడు. ఎవరైతే స్థలం ఇస్తారో వారి హృదయంలో, వారి కుటుంబాల్లో, ఎవరైతే ఆయన హస్తాలను విడవకుండా పట్టుకుంటారో ఆయన రాజ్యం చేయుచున్నాడు. భూలోకం ఆనందించునుగాక. భూలోకము ఆనందిస్తుంది ఆయన రాజ్యము చేస్తున్న చోట. ద్వీపములన్నీ సంతోషించునుగాక. మేఘాంధకారములు ఆయన చుట్టూ నుండును. ఆయన చుట్టూ ఏమున్నాయి? మేఘాంధకారములు. ఆయన రాజ్యము యుగయుగములు నిలిచేదిగా ఉంది. అది స్థిరమైన రాజ్యం, శాశ్వతమైన రాజ్యం. మరి ఆయన అంత గొప్ప దేవుడు మన యొక్క కుటుంబాల్లో, మన హృదయాల్లో రాజ్యం చేస్తే ఆనందము, సంతోషము, సమాధానము. మేఘాంధకారములు ఆయన చుట్టూ నుండునంట. నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము. అగ్ని ఆయనకు ముందు నడుచున్నది. ఆయన ముందు ఏమి నడుస్తుంది? అగ్ని నడుస్తుంది. అది చుట్టూనున్న ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది. ఆయన చుట్టూనున్న ఆయన శత్రువులను కాల్చివేసేదిగా ఉంది అగ్ని. మరి నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు, నేను నమ్ముకున్నాను. మన కుటుంబము ఆయన యొక్క దాక్షిణ్యాలతో కృప పొందుకొని ఆయన రెక్కల ఆశ్రయంలో ఉన్న మనకు ఏదైతే సమస్య ఉందో, ఏదైతే శత్రువు ఉందో దాన్ని కాల్చివేసే దేవుడు ఆయన. ఆయన చుట్టూనున్న ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది. మరి నీ జీవితంలో, నా జీవితంలో, మన కుటుంబంలో ఏదైతే సమస్యగా ఉందో దాన్ని దేవుడు కాల్చివేసే దేవుడుగా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన రాజ్యం చేయుచున్నాడు. ఎవరి దగ్గర? నీ హృదయంలో రాజ్యం చేయుచున్నాడు, నీ కుటుంబంలో చేయుచున్నాడు. ఆయన పరిపాలిస్తున్నాడు కాబట్టి నీ సమస్య, నీ శత్రువులను కూడా దేవుడికి, నీ యొక్క ప్రతి సమస్య దేవునికి కూడా ఇష్టం కాదు. దాన్ని కాల్చివేసే దేవుడుగా ఉన్నాడు. మరి దేవుని మనం ఏం చేయాలి? ఆరాధించాలి, స్తుతించాలి, ఆయన నామాన్ని కనపరచాలి, ఆయన వాక్యాన్ని వినాలి. కొద్దిగా విని తీసివేయడం కాదు. ఏదైనా వాక్యం మొదలు పెడితే వినేటప్పుడు మొదటి నుంచి చివరి వరకు విని ఆయన స్తుతించాలి. అవి మనుషుల మాటలు అనుకోకూడదు, దేవుడు చెప్తున్న మాటలు. ఎవరైనా నీ శత్రువులను ఎవరైనా ఏం చేయగలరా? శత్రువులు అంటే ఏంటి? సమస్యలు, బాధలు, కష్టాలు. ఎవరు ఏం చేయలేరు. సంతోషంగా ఉంటే మంచివారు అని అంటారు, బాధలు ఉంటే వారు చెడ్డవారు, వారు దేవునిలో లేరు అని దేవుడు వారికి దూరంగా ఉన్నాడు. వారు దేవుని నమ్ముకున్నారు కానీ వారి జీవితాలు అంతే అని వెలిచూపు చూస్తూ హేళన చేస్తూ ఉంటారు. మరి నిన్ను నమ్ముకున్న దేవుడు, నన్ను నమ్ముకున్న దేవుడు మన కుటుంబాలను, మనల్ని విడిచిపెట్టే దేవుడా? ఏమాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు. ఏదైతే శత్రువుగా ఉందో ఆయన దాన్ని కాల్చివేసి విజయం ఇచ్చి సంతోష సమాధానాలతో నింపుతాడు. ఆయన మన జీవితంలో సంతోషమే తప్ప అసమాధానం ఉండదు, కన్నీరు ఉండదు. దేవుని ప్రేమించేవారిని దేవుడు ఏమాత్రం వదిలిపెట్టడు. ఆయన రాజ్యం చేయుచున్నాడు. మేఘాంధకారములు ఆయన చుట్టూ నుండునంట. అంత మహిమగల రాజు. సృష్టి దేవుణ్ణి మాట వింటుంది. మరి నువ్వు నేను వినగలిగితే దేవుడు మనల్ని ఎంతగానో దీవించి మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి వందనాలు. ప్రార్థిస్తున్నాను. మహాప్రేమగల తండ్రి, కృపగల నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. తండ్రి, నువ్వు ఎంతగానో ప్రేమిస్తున్నావు తండ్రి. మా కుటుంబాల్లో రాజ్యం చేస్తున్నావు, నువ్వు పరిపాలిస్తున్నావు తండ్రి. నాయన మా హృదయాల్లో నువ్వు కొలువై ఉన్నావు తండ్రి.
వాక్యం వింటున్న మా అందరి జీవితాల్లో ప్రభా నాయన సంతోష సమాధానాలను నింపడానికి ప్రభా నాయన నువ్వు పూనుకున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. వాక్యం వింటున్న మాకు ఏదైతే సమస్య ఉందో, శత్రువు ఉందో తండ్రి, అగ్ని వంటి దేవుడు అయ్యా, అగ్ని నీ ముందర నడుచును, అగ్నితో కాల్చే దేవుడుగా ఉన్నావు తండ్రి. సంతోష సమాధానంతో నింపి నీ నామానికి మహిమ తెచ్చుకుంటున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.